ఈ రాము డ్రెస్ వచ్చింది ఎవరు ఆర్డర్ పెట్టారు అని నడుస్తుంటే నాకు తెలియదు అని చెప్పారు. సో డెలివరీ బాయ్ ఎవరు పెట్టారంటే నెంబర్ అది చెప్పారు. సో ఈ నెంబర్ నీదే కదండి, అవును నాదే అని చెప్పారు. ఏంటి నాకు తెలియకుండా ఇంత సర్ప్రైజ్ అంటే అవును వెళ్ళి వేసుకో ఎలా ఉందో చూపించని చెప్పి నాకైతే అన్నారనమాట. సో నేను ఇంకా ఆగుతున్నా. సో మీకు మా ఆయనకి కలిపి చూపించేస్తున్నా. ఎలా ఉందో డ్రెస్ అయితే కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. సో వేసుకున్న వెంటనే క్లాసీ లుక్ అయితే మనకైతే కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా. సో నా ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్ అనిపిస్తుందో. సో ఈ చున్నీ మెయిన్ గా చాలా సాఫ్ట్ అన్నమాట. సో నెక్ దగ్గర వచ్చిన హ్యాండ్స్ దగ్గరకు వచ్చిన ఈ జిగ్జాగ్ మోడల్ ఏదైతే ఉందో చాలా బాగుందన్నమాట. అస్సలు ఇరిటేట్ లేదు. సో బాగుందా ఏంటి అంటే సూపర్ ఉంది. నడు బయటికి వెళ్దాం మళ్ళీ లస్సీ షార్ట్ గా అని చెప్పి, లస్సీ అయితే నేను తాగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను మాట్లాడదంటే, లస్సీ కాదే బాబు ఇది ఐస్ క్రీమ్ పార్లర్, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, సో మిల్క్ షేక్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి అని ఇంకా వాళ్ళు చెప్పు అంటే నాకేం తెలుసండి ఐస్ క్రీమ్ అంటే, నాకు తెలియదు ఓన్లీ వెనిలా స్ట్రాబెరీ ఫ్లేవర్స్ తప్ప అని చెప్తే, సరే మా ఆయన అయితే ఆర్డర్ పెట్టారనమాట. సో ఆర్డర్ పెడితే ఇది వచ్చింది. దీని మీద చాకో చిప్ చూసి నాకైతే చిరాకు వచ్చింది. సో సరే అని చెప్పేసి ఊరుకుంటే మళ్ళీ ఇంకోటి అయితే వచ్చింది అనమాట. ఫైనల్ గా పడవలో ఐస్ క్రీమ్ చాలా బాగుంది, బ్లూబెర్రీ టేస్ట్. ఇది సరే గానీ ఇంతకీ డ్రెస్ ఎంత చెప్పు అంటారా? సో ఈ డ్రెస్ అయితే 1500 అనమాట. ఎక్కడ బుక్ చేసి అంటారా? మింత్రాలో బుక్ చేసామండి. పర్సనల్ గా నేనైతే 500 1000 లోనే పెడతాను టాప్స్, బట్ 1500 ఎక్కువ అనిపించింది. బట్ ఇది డ్రెస్ వేసుకున్న తర్వాత ఇది నప్పేదని చూస్తే వావ్ సూపర్ చాలా వర్త్ అనిపించింది అనమాట. వర్త్ అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి.